స్కీమ్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ సమస్య లేదు అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరొస్తూ ఉన్నాయి. మన జంతర్ మంత్ర ఉద్యమం మనం చూసాం. మరి చాలామంది సోదరులు వర్షం ఏంటి ఉద్యమం అంటూ ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంత్ర ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని మేము అందరినీ కోరుతూ ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంత్ర ఉద్యమం ఏం జరిగింది? నీట్ ఎగ్జామ్ చదివితే దానికి బాధ్యులుగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు. శాంతియుతంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఇది యానంలో భవిష్యత్తులో ప్రతి పరిశ్రమలోని పెట్రోల్ బంకులైనా షాపింగ్ మాల్ అయినా ఈరోజు కేరళలో షాపింగ్ మాల్లో పనిచేసే కార్మికులకి స్టూళ్ళు ఉంటున్నాయి, వాష్రూమ్లు ఉంటున్నాయి. వాష్రూమ్కి వెళ్తే ఇక్కడ టైం పెడుతున్నారు ఈ షాపుల్లో పనిచేసే కార్మికులకి. మరి ఎలా బతకాలి? 6,000 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాండిచేరి ప్రభుత్వం ఆయా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి మినిమం 26,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. అలాగని 26,000 రూపాయలు ఉన్న వాళ్ళు తగ్గించమని కాదు. అవసరమైతే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా మేము ఏమీ అబ్జెక్షన్ చేయం. కానీ మినిమం 26,000 రూపాయలు ఉండాలి కదని ఇప్పుడు కూడా తీర్పుని ఎందుకు పాండిచేరి ప్రభుత్వం అమలు చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మన కేవీ మాస్టర్ని ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతం యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు మినిమం వేజెస్ కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు అనేక రంగాల్లో పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ, పేటల్లో పనిచేసే కార్మికులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికైనా పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం బోర్డు ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇది చాలా దారుణం. 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏర్పాటు చేయకపోతే కార్మికులు ఏమి తిని బతకాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా సిఐటి సర్వేలో 6,000 7,000 8,000 మా అయితే 12,000 మించి ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా 12,000 రూపాయలు దాటి ఇవ్వట్లేదు. అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేయమని సిఐటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. తరతరాలుగా దీనికి సంబంధించి పాండిచేరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆర్వీ గారి ద్వారాగా పాండిచేరి ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా మేము తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. కనీస వేతనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నా, పరిశ్రమలో పనిచేస్తున్నా, లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా, షాపుల్లో పనిచేస్తున్నా కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇమ్మని చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పాండిచేరి ప్రభుత్వం యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. నా పేరు దుగుదు తెంచశ్రీ. నేను దళిత బహుజన ఫ్రంట్ పర్యావరణ పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ కింద యానం ముమ్మిడివరం నియోజకవర్గానికి పనిచేస్తున్నాను. ఈరోజు CITUL చేస్తున్న ధర్నాకి నాకు పిలుపునివ్వడం జరిగిందండి. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళు కార్మికులకి ఏవైతే కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా అన్యాయంగా కార్మికుల్ని అంచివేస్తున్నారో, జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఉద్యమాన్ని పిలుపునిచ్చారో దానికి నేను మద్దతు ఇవ్వడానికని వచ్చాను. సో యానంలో ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వేతనాలు అసలు ఇవ్వట్లేదండి. 18,000 మించి ఇవ్వాల్సిన వేతనాలని 6,000 7,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క ఉద్యమాలకి మేము ఎప్పుడూ పోరాటానికి ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్కి కూడా ఈ వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.